శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఆలయానికి వెళ్ళినప్పుడు మధ్యలో స్త్రీలకి కానీ ఇబ్బంది వస్తే కనుక అప్పుడు ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నని చాలామంది స్త్రీమూర్తులు అడుగుతున్నారట, ఛానల్కి ఈమెయిల్స్ చేస్తూ. అందుకని ఈరోజు ఈ ప్రశ్న, దీనికి సంబంధించిన ఇంకొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానం చెప్పుకుందాం. వీటన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, సాధారణంగా ఈ పీరియడ్స్కి సంబంధించిన ఏ వీడియో చేసినా సరే దాని కింద కొంతమంది స్త్రీవాదులు వచ్చి కత్తి జుడిపించేస్తూ ఉంటారు. వాళ్ళు అనేది ఏమిటంటే, అది ప్రకృతి సహజం కదా, దానికి వేరని చెప్పి స్త్రీ జాతిని అవమానించేశారు ఋషులు, ఇది అదే అని. అమ్మ, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో మీలాంటి వాళ్ళ కోసం కాదు. ఇది ఎవరి కోసం అంటే, సంప్రదాయాన్ని పాటిస్తూ ఒక పూజో ఉపాసనో చేస్తూ దాంట్లో మధ్యలో ఈ సందేహం వస్తే అలాంటి వాళ్ళ కోసం తప్ప మీకోసం కాదు. మీరు స్కిప్ చేసేయండి దీన్ని. అంటే లేదండి, నేను పిడివాదం కోసం అడగట్లేదు, అసలు దాని వెనకాల ఉన్న లాజిక్ ఏమిటో తెలుసుకోవాలని ఉంది అంటారా? అప్పుడు ఏమీ లేదు. ఒక 25 రోజుల పాటు నిష్ఠగా లలితా సహస్రనామం చేస్తూ రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. దాని తర్వాత మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీ మనస్సే చెప్తుంది మీకు ఎందుకు దూరంగా ఉండాలి అనేది. అలాంటి ఉపాసన చేస్తే అర్థమవుతుంది. అలా కాని వాళ్ళు ఈ వీడియోకి మాత్రం దూరంగా ఉండండి. సరే, ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన వాళ్ళందరి కోసం సమాధానాలు చెప్పుకుందాం. మొట్టమొదటి ఏమిటంటే, ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి తెలియక జరిగేది, 2 కావాలని చేసేది. మొట్టమొదట తెలియక జరిగే దాని గురించి చెప్పుకుందాం. ఒక్కొక్క ప్రశ్నకే సమాధానం చెప్తా. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏదో 40 రోజులు దీక్ష ఉంది, శ్రీనివాస విద్య అని ఉంది, అది 30 రోజులు చేయాలి. లేకపోతే ఇంకొకటి ఏదో దీక్ష 40 రోజులు చేయాలి లక్ష్మీదేవికి మారేడు దళాలతోనూ. అలాంటప్పుడు మధ్యలో డేట్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? ఏమీ లేదు. ఎక్కడి వరకు చేశారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 26 రోజుల వరకు చేశారనుకోండి, అక్కడ దీక్షను ఆపి దాని తర్వాత మళ్ళీ స్నానం అయిపోయి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత 5వ రోజు నుంచి మొదలుపెట్టి మళ్ళీ కంటిన్యూ చేయండి. అంటే 27 నుంచి కౌంట్ చేసుకుని, అంతేకాని మళ్ళీ మొదటి నుంచి చేయక్కల. రెండవది, సప్తాహ పారాయణం లాంటివి ఏమైనా చేస్తున్నారనుకోండి, అప్పుడు మాత్రం మొట్టమొదట మీకు ఎప్పుడు ఇబ్బంది వస్తుంది అనేది క్యాలెండర్ చూసుకుని దాని ప్రకారం మొదలు పెట్టండి. అంతే తప్ప ఊరికే మొదలు పెట్టేయకండి. సప్తాహ పారాయణలో ఇబ్బంది వస్తే మాత్రం మళ్ళీ పారాయణ మొదటి నుంచి చేయాలి తప్ప కంటిన్యూ చేయడానికి కుదరదు. ఇంకా మూడవది, సత్యనారాయణ పూజ లాంటి వాటిల్లో ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇక్కడే ఆడవాళ్ళకి బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎందుకంటే అందరినీ పిలిచేస్తారు, అందరూ కూర్చుని ఉంటారు. అలాంటప్పుడు వస్తే అలాగా పొరపాటును కూడా పూజ కంటిన్యూ చేయకూడదు. మీకు మధ్యలో ఇబ్బంది అనిపిస్తే కనుక మీ భర్తతో చెప్పి బయటికి వెళ్ళిపోండి, మాట్లాడకుండాను. సామాన్యంగా ఇలాంటివి అయితే భర్తకు కూడా ఏదో కోపం వచ్చేసి ఎందుకు వెళ్ళిపోయి పూజ మధ్యలోంచి ఇది అదే అని అరుస్తారు కదా. అలా కాకుండా మీ ఇద్దరికి కొన్నాళ్ళు కాపురం చేస్తారంటే ఏదో ఒక అండర్స్టాండింగ్ పెట్టుకోండి, ఒక గుర్తు ఏదో ఒకటి. అలా చెప్పగానే భర్త కూడా అర్థం చేసుకుని సరే అని చెప్పి మిగతా పూజ భర్త పిల్లలు కంటిన్యూ చేసేలాగా పెట్టుకోండి. ఇంకా తర్వాత ప్రశ్న ఏమిటంటే, ఈ ఇబ్బంది వచ్చినప్పుడు స్తోత్రాలు మంత్రాలు అలాంటివన్నీ చదవచ్చా అంటారు కదా, అవేవి చేయకూడదు. స్తోత్రాలు చదవకూడదు, మంత్రాలు అసలు చదవకూడదు. మీకు కావాలంటే హాయిగా నామస్మరణ చేసుకోండి, లేకపోతే ధ్యానం చేసుకోండి. ఎందుకంటే భగవంతుడు ఆ టైం మీకు ఇచ్చాడు. హాయిగా కూర్చుని ధ్యానం చేసుకోండి 2-3 రోజులను. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న మీరు మొట్టమొదటి అడిగింది, ఆలయానికి వెళ్ళి దర్శనం మధ్యలో ఉన్నప్పుడు ఇబ్బంది వస్తే ఏం చేయాలండి? మొట్టమొదట ఒకటి గుర్తుపెట్టుకోండి, దర్శనానికి మీరు వెళ్ళకుండా రూములో ఉన్నప్పుడే ఇబ్బంది వచ్చిందనుకోండి, చెప్పేసి భర్తతోనూ బంధువులతోనూ రూము దగ్గర ఆగిపోండి. సామాన్యంగా స్త్రీమూర్తులు ఏమిటంటే, ఇలాంటివి చెప్తే కనుక అనవసరమైన గొడవలు అవుతాయి, వెళ్ళొచ్చేద్దాంలే ఎవడు చూసాడు అనుకుంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలయంలో ఉపాసన మంత్రానుష్ఠానం అలాగే అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఇబ్బంది కలిగినప్పుడు అక్కడికి వెళ్ళకూడదు, అది పొరపాటు. అందుకని రూమ్లో ఉండిపోండి. అలా కాకుండా క్యూ మధ్యలో ఉన్నప్పుడు ఇబ్బంది వస్తే వీలుంటే కనుక క్యూలోంచి బయటకు వచ్చేయడానికి కుదిరితే వచ్చేసి మీరు రూమ్కి వెళ్ళిపోండి. లేదా అది కూడా కుదరలేదనుకోండి, అప్పుడు మీరు కావాలని చేసింది కాదు కదా, మనస్సులో దైవానికి నమస్కారం చేసుకుని భగవంతుడా నాకు తెలియక జరిగింది అని చెప్పి చేయండి. ఇది అసలు అలాంటివి మనం తెలియక చేసే ఉంటాయి కదా. ఇప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మధ్యలో అలా జరిగింది, తిరుపతి క్యూలో ఏం చేస్తారు మీరు? దానికే శాస్త్రంలో ఒక మార్గం చెప్పారు. అదేమిటంటే లక్షవత్తి నోము అంటారనమాట. ఇప్పుడు స్త్రీలకి ఈ ఇబ్బందులన్నీ పోతాయి చూడండి, ఒక 50 ఏళ్ల వయస్సు ఎంతో వస్తే దాన్ని ఇంగ్లీష్లో మెనోపాజ్ అంటారు కదా. అలా జరిగిన తర్వాత జీవితంలో ఒక్కసారి చేసుకునే నోమది. మిగతా నోములన్నీ ఎవరైనా ఎలాగైనా చేస్తారు, కానీ లక్షవత్తి నోము మాత్రం ఒకేసారి చేసుకోవాలి.
ఆ రోజు రాత్రంతా కూర్చుని 1,00,000 ఒత్తుల్ని వెలిగిస్తూ కొన్ని కథలు వినడం, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది ఇది. అది కానీ సక్రమంగా చేస్తే ఈ చిన్న చిన్న దోషాలే కాదు, భ్రూణహత్య లాంటి పాపాలని కూడా పరిహారం చేసుకోవచ్చు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన ప్రమాణం ఉంది. తెలియక జరిగినవన్నిటిని కూడా ఆఖరిలో 1,00,000 ఒత్తి నోము చేస్తే కనుక వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలిసి జరిగేవి అవేమిటి అంటే, ఇదిగో తిరుమలకేవో దర్శనం బుక్ చేసుకుని తీరా కొండపైకి వెళ్ళాక ఇబ్బంది వచ్చింది. వస్తే అప్పుడు కొంతమంది దర్శనానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వివాహం అంతా ఏర్పాటు చేసుకున్నారు, ఇబ్బంది వచ్చింది, కన్యాదానం చేయాలి, ఎవరితోనూ చెప్పకుండా కన్యాదానం చేసేద్దాం. అలాంటివి పొరపాటును కూడా చేయకండి, అది మంచిది కాదు. అంటే అదేమిటండి చెప్తే పెద్ద గొడవలు అయిపోవు అని. ఇలాంటి సదాచారం పాటించటానికే భర్త సహకారం కావాలి. భర్త కానీ అర్థం చేసుకునే ఆయన దొరికాడు అనుకోండి, అప్పుడు ఏ స్త్రీ అయినా సరే తప్పకుండా ఈ సదాచారాన్ని పాటిస్తుంది. కానీ సామాన్యంగా మగవాళ్ళకి ఒక దుర్గుణం ఉంటుంది. అదేమిటంటే ఈ రకమైన ఇబ్బంది వస్తే ఇంకా వీరంగా లేసేసి తిట్టేసి నానా పనులు చేస్తూ ఉంటారు. ఒక్కటి ఆలోచించండి, మీ భార్య ఏదైనా కావాలని చేసిందా పని, లేకపోతే మీ కూతురైనా కావాలని చేసేదా? కాదు కదా, అది ప్రకృతి సహజం. నా అంతా ఏం చేస్తారు, మీరు ఇలాంటి వీరంగాలు వేసేస్తే వాళ్ళు భయపడి ఇంకా అవి చెప్పడం మానేస్తారు. ఆ తర్వాత ఆ చేసిన పొరపాటు మీకు కూడా వచ్చి చుట్టుకుంటారు. మా అమ్మగారు అసలు ఒక ఉదాహరణ చెప్పేవారు. ఏమిటంటే ఆవిడ చిన్నతనంలో ఆ చుట్టుపక్కల కొంతమంది ఒక రకమైన పురుషాహంకారాన్ని చూపించేవారట. ఏమిటంటే స్త్రీకి కానీ పొరపాటున ఇబ్బంది వస్తే కనుక ఇంకా వీరంగాలు వేసేసి, ఇంకా కొంతమంది ప్రబుద్ధులు అయితే వెళ్ళి చేయి చేసుకుని తర్వాత మళ్ళీ స్నానం చేసి ఇంట్లోకి వచ్చేవారట. అంత మూర్ఖత్వం అనమాట. నాంతా ఆవిడ చూసి భయపడే ఆ చుట్టుపక్కల జరిగిన సంఘటనలు, అమ్మో మగవాళ్ళు అంటే ఇలా ఉంటారేమో అనుకున్నారట. తర్వాత కాపురానికి వచ్చిన ఒక 20 రోజులకి మా నాయనమ్మ గారి శ్రాద్ధం వచ్చింది. వచ్చేసరికి ఆ రోజు ఏదో పొద్దున్న 8:30కి మడి కట్టుకుని వంట మొదలు పెట్టాలి. మా అమ్మగారు మడి కట్టుకునే లోపు ఇబ్బంది వచ్చింది. ఆవిడకి ఏం చేయాలో అర్థం కాలే. బాబాయ్ కొత్తగా కాపురానికి వచ్చాను, మా మామగారు ఉన్నారు, మా ఆయన ఉన్నారు, ఏమి తిడతారో ఏమవుతుందో అని భయపడుతూ ఉంటే మా నాన్నగారు వచ్చి అడిగారు, ఏమిటి అలాగా మౌనంగా కూర్చున్నావు అని. అంటే ఏం లేదండి, ఇదిగో ఇలాంటి ఇబ్బంది వచ్చింది, ఏం చేయమంటారు అని. అంటే మా నాన్నగారు దాంట్లో ఏం చేసేదేముంది, నువ్వు కూర్చో, నేను మడి కట్టుకుని వంట చేసి ఆ తర్వాత మళ్ళీ పూజ చేస్తాను, అందులో కష్టమే ఉంది, సరే అయితే నేను చేస్తానులే అని చెప్పి హాయిగా వెళ్ళిపోతే మా అమ్మగారు ఆశ్చర్యపోయి చూసారు, అదేమిటి ఏమనకుండా వెళ్ళిపోయారు అని. ఆ తర్వాత మా అమ్మగారు నాకు ఇప్పటికీ గుర్తు, ఆవిడ వెళ్ళిపోయేందుకు ఆఖరి 10 రోజుల ముందు కూడా ఈ సంఘటన చెప్పారు. మీ నాన్నగారు ఆ రోజు వంట చేసి పెట్టారు, అసలు మధురాతి మధురంధ్రం నా జీవితంలో తినలేదు, ఆ వంట కన్నా కూడా ఆయన అక్కడ చూపించిన ఆప్యాయత ఇంకా మధురంధ్రా అని ఆవిడ పాపం పొంగిపోతూ కళ్ళమట నీళ్లు పెట్టుకుని చెప్పేవారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సంఘటన పురుషులు కానీ కోఆపరేట్ చేయగలిగితే కనుక అప్పుడు సదాచారాన్ని పాటించడానికి ప్రతి స్త్రీ కూడా ముందుకు వస్తుంది. అంతేగాని ఆ పరిస్థితిని స్త్రీకి ఒక హింసలాగా సృష్టించారంటే కనుక ఏ స్త్రీ కూడా అసహించుకుంటుంది అసలు ఇలాంటి సదాచారాన్ని పాటించడానికి. శ్రీమాత్రే నమః.